శ్రీమాత్రే నమః. దిష్టి తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి. ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి మన మీద చెడు ప్రభావం పడొచ్చు. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. ఈ విషయాన్ని మీరు చాలాసార్లు వినే ఉంటారు. అయితే ఇటువంటి సమస్యలేవి కలగకుండా ఉండాలంటే ఇలా చేయండి. మామూలుగా మనం గణపతిని పూజిస్తూ ఉంటాం. గణపతిని పూజించడం మంచిదే. అయితే కీడు, చెడు, దృష్టి వంటిది పోవాలంటే మాత్రం మనం ఈ విధంగా చేయాల్సిందే. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మామూలుగా ఎవరైనా చూస్తే ఎవరికీ కూడా ఏమీ జరగదు. కానీ ద్వేషం, ఈర్ష్యతో కనుక ఎవరైనా చూస్తే చెడు దృష్టి కలుగుతుంది, మనకి హాని కలుగుతుంది. చెడు దృష్టి తాకే మనిషినైనా లేదంటే ఇక దేనినైనా చూస్తే మాడి మసి చేస్తుంది. దిష్టి దుష్ప్రభావాన్ని అణిచివేయడానికి ఒక మందు కూడా ఉండదు. కాబట్టి ఇలా ఆచరించడం మంచిది. అశుభ దృష్టి తగలకూడదు అంటే శుభదృష్టి గణపతిని ఇంట్లో పెట్టుకోండి. శుభదృష్టి గణపతి ఇంట్లో పెట్టడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. శుభదృష్టి గణపతి ఇంట్లో పెట్టడం వలన దిష్టి బాధలు వంటివి ఏమీ కూడా ఉండవు. శుభదృష్టి గణపతిని పూజిస్తే కూడా మంచిది. ఇంట్లో మీరు శుభదృష్టి గణపతిని పెట్టి పూజించవచ్చు. లేదంటే ఆఫీస్, ఫ్యాక్టరీలు, లేదంటే ఇంకా ఎక్కడైనా పనిచేసే చోట కూడా ఈ గణపతిని పెట్టి ఆరాధించవచ్చు. ఎక్కడ పెట్టి చేసినా కూడా మంచి ఫలితాలు దక్కుతాయి.